నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ తెలుగు సినీ పరిశ్రమలో కుబేర సినిమా ఇప్పుడు టాలీవుడ్ని బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేస్తోంది. మరోవైపు థియేటర్ అన్ని హౌస్ఫుల్ కలెక్షన్స్తో హౌస్ఫుల్ అని బోర్డు పెడుతున్నటువంటి సందర్భం. ఇది గతంలో ఎప్పుడో ఏ సినిమాకి జరిగిందో నాకైతే గుర్తులేదు, కానీ చాలా రోజులైంది హౌస్ఫుల్ బోర్డులు చూసి అనే ప్రచారం టాలీవుడ్ అట్లాగే ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. సో ఇప్పుడు కుబేరా సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఏంటి స్టోరీ అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇంటర్నెట్లో కూడా చాలా వరకు కూడా కుబేరా సినిమాకి సంబంధించి టాక్ నడుస్తుంది. సో అసలు ఈ కుబేరా సినిమా హిట్ అవటానికి మరోవైపు ఎవరైతే హీరోగా ధనుష్గా చేశాడో ఆ ధనుష్ తిరుపతిలో బిచ్చగాడి గెటప్లో వేసినటువంటి పాత్ర మీద కూడా పెద్ద ఎత్తున కొంత ఇవాళ కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది, అందరూ మాట్లాడుకుంటున్నారు, న్యాచురల్గా కనిపిస్తోంది యాక్టింగ్ అంతా కూడా. మరోవైపు అసలు ఆ స్టోరీ ఏంటి, తిరుపతిలో ఈయన బిచ్చగాడిగా ఉండటం ఏంటి, అండమాన్ నికోబార్ స్టోరీ ఏంటి, ఇదంతా కూడా ఒక మిస్టరీ లాగా మారుతోంది. సో అసలు ఇంత హౌస్ఫుల్ కలెక్షన్స్కి కారణం ఏంటి? శేఖర్ కమ్ముల గారు చాలా డెడికేటెడ్గా చాలా రోజులు టైం తీసుకుని ఏ స్టోరీకైనా ఏ సినిమాకైనా చాలా పర్ఫెక్ట్గా రియలిస్టిక్గా న్యాచురల్గా తీయటంలో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ టాక్ సొంతం చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. సో కుబేరా సినిమాలో నిజంగానే స్టోరీ సీక్రెట్ ఏంటో మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. ఏంటి సార్ కుబేరా సినిమా చూసారా? ఏమనిపించింది? స్టోరీ ఎలా ఉంది? యాక్చువల్గా శేఖర్ కమ్ముల చేసే మ్యాజిక్ నాకు నిజంగా తెలియదు. సేమ్ మన శంకర్ గారు ఎలా అయితే ఒక సినిమా తీస్తే 20 ఏళ్ల తర్వాత ఆ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఏంటి శంకర్ గారా? ఇప్పుడు రోబో ఎప్పుడో కదా తీసింది, ఇప్పుడు వచ్చాయి రోబోలన్నీ మనకి. అట్లా ఆ విజన్ ప్రకారం విజన్ 10 ఏళ్ళ ముందు ఉంటుంది. మన బాబు గారు విజన్ 2020 లాగా సింపుల్గా చెప్పాలి అంటే. నౌ వాట్ హ్యాపెండ్, ఇది ఏం విజన్ నాకు ఇప్పటికీ తెలియదు. లీడర్ సినిమా వచ్చిన తర్వాత చాలామంది దాన్ని ఇంకెవరికో రిలేట్ చేసుకొని నిజంగా ఇలా ఉంటుందా అని ఆలోచించేలాగా అనిపించింది. నెక్స్ట్ తర్వాత లీడర్ 2 తీస్తారా అని అడిగితే మొన్న ఏం చెప్పాడు, అదొక వివాదాస్పదమైంది. లేదు నేను లీడర్ 2 కథ బాగా రాసుకున్నాను, కానీ ఇప్పుడు మనుషులే ఇంకో రకంగా మారారు, వీళ్ళు మనుషుల రాజకీయ నాయకులే బెటర్ అనిపిస్తుంది మనుషులను చూస్తుంటే అనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఓపెన్గా. కరెక్టే అది కూడా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకులు ఇట్లా చూసే పరిస్థితి లేదు. ఓటేసేటప్పుడు ఎవడు 15,000 ఇస్తే వాడికే ఓటు, నువ్వు అలా ఫిక్స్ అయిపోయావు. అట్లా మారిపోయింది. బట్ ఎవడైనా సరే నీకు అనవసరం 15,000 ఎవరికైనా ఇట్లా తగలబడుతుంది, ఇక నువ్వు వాడిని అడగడానికి నీకు హక్కు లేదు. సో ఇట్లా మారిపోయింది సిచ్యువేషన్, సమాజం మారిపోయింది. నేను ఇక దీనన్నాడు, మంచి విషయం. నా ఇది రీసెంట్లీ లాస్ట్ 3-4 డేస్ నుంచి మీరు గూగుల్లో కొట్టి చూడండి, మన అండమాన్ నికోబార్లో ONGC అండ్ మన వాళ్ళందరూ కూడా కనుక్కున్న విషయం ఏంటంటే, అసలు సౌదీని మించిన చమురు నిక్షేపాలు ఉన్నాయి మన దగ్గర అక్కడ సముద్రంలో. అట్లా కనుక్కున్నారో తెలియదు, మన దగ్గర ఉన్న బోల్డ్ ఉంది. ఇప్పుడు అదంతా ఆల్రెడీ రిలయన్స్, నివారా కొన్ని కంపెనీస్ వెళ్ళాయి, నవారా అండ్ మన వాళ్ళు కూడా అందరు, ఇప్పుడు మనకి HP, BPL వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ వెళ్తే కనుక ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ONGC వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయితే మనకి ఇంకొక 2000 సంవత్సరాల వరకు కూడా అసలు ఎంత వాడినా తరగనంత పెట్రోల్, క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, బోల్డ్ అంత ఉంది. ఇది వీళ్ళు కనుక్కున్నారు. అరే భలే ఉంది అనిపించింది. ఇప్పుడు న్యూస్ వచ్చింది, మనం వింటున్నాం. ఇప్పుడు కుబేరా సినిమా ఏంటో తెలుసా, సేమ్ అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక దగ్గర ఆయిల్ నిక్షేపాలు ఉంటాయని తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని ఇప్పుడు ఎక్కడన్నా కొండలో యురేనియం ఉన్నా ఇంకో దగ్గర ఏమన్నా ఒక విలన్ అనేవాడు వస్తాడు కదా, ల్యాండ్ అంతా నాకు కావాలి, ప్రతి సినిమాలో ఉండే బేసిక్ స్టోరీ. అన్ని సినిమాలో ఊరుంటే ఊరిని ఖాళీ చేయించడం, స్కూల్ ఉంటే స్కూల్ ఖాళీ కాపాడటం, యాజ్ ఇట్ ఈస్ ఇదే స్టోరీ లాగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫస్ట్ 10 minutes మీకు స్టోరీ చెప్పేశాడు, ఇది నా కథ చూడండి, మీరు పాత్రలు ఎలా పర్ఫామ్ చేసినా మనం ఎండ్ వరకు చూడాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ విషయాన్ని చెప్పాడు. సినిమా రిలీజ్ అయింది అంటే ఈ కథ ఎప్పుడో రాసుకున్నాడు, షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పుడు రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ టైంకి మనకు అసలు విషయం తెలిసింది చూడు. అంటే శేఖర్ కమ్ముల ఎప్పుడు దీని మీద ఇన్వెస్టిగేట్ చేశాడు, ఆయనకి ఎప్పుడు ఈ విషయాలన్నీ తెలిసాయి, ఇప్పుడు బయటికి రావడం. సైంటిఫిక్ రీసెర్చ్, ఒక డైరెక్టర్ సైంటిఫిక్ రీసెర్చ్ చేసి సినిమాలు తీయడం అనేది ఎంత గ్రేట్.
ఇప్పుడు జరుగుతుంది అది. ఏదో కూర్చొని లిల్లీ వెళ్ళి శ్యామ్ని పెళ్లి చేసుకుంటే వాడు వదిలేశాడు, గిల్లాడు, డాన్ వచ్చాడు, ఈ కాదు కదా కథలు. ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేసి, లేదంటే పుష్పలాగా స్మగ్లింగ్ కథను, వాట్ ఎవర్ ఏ కథ అయినా ఫిక్షన్ స్టోరీ. బట్ ఇక్కడ చూడు అసలు సైంటిఫిక్ రీసెర్చ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. రియల్ టేకింగ్ కూడా శేఖర్ కమల టేకింగ్ రియల్ గానే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్. అరే భలే తీసాడబ్బా సినిమా అనిపించింది. 3 రోజుల నుంచి న్యూస్ వస్తుంటే, న్యూస్ 3 రోజులు అయిందండి వచ్చి. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా 3 రోజుల క్రితమే న్యూస్ తెలుసు, ఆ ఇంజనీర్లు చెప్పే వరకు. మన డైరెక్టర్ ఎప్పుడో ఇది కనుక్కుంటా. అండమాన్ నికోబార్ లో క్రూడ్ ఆయిల్ కిందే సినిమా స్టోరీ ఉందా, లేదు అంటే నార్మల్ గా ఏదో క్రూడ్ ఆయిల్ లేదు మన అంటే బంగాళాఖాతంలో ఒక దగ్గర మన ఇండియాకి దగ్గరలో ఉంది. అయితే అండమాన్ నికోబార్ అని అనుకోవాలి. ఇది ఊరందరికీ తెలిసే లోపే ఓ విలన్ గార్డ్ వచ్చి దాన్ని ఆక్రమించుకోవాలి. ఆక్రమించుకోవడం, దానికి ఒక మంచి బినామీలుగా మార్చుకోవడానికి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు ఒకడు కావాలి, ఒక సిన్సియర్ సిబిఐ అధికారి లాంటి వాడు ఒకడు కావాలి. ఆయనను జైల్లో పెడతారు నాగార్జున. ఆయన విడిపించుకొని వస్తే ఒక 5 బిచ్చగాళ్ళను బినామీలుగా చేసి ఆడుకుంటారు. అందులో ఒక బిచ్చగాడే మన ధనుష్. అంతే, ఇట్లా నడుస్తుంది స్టోరీ. అంతే, మనం కథ అంతా చెప్పుకోవడం ఎందుకు, నిన్నే రిలీజ్ అయింది, కొడతారు వచ్చి. సో వాట్ ఎవర్. సో ఈ కథ మీద క్యూరియస్ గా ఉండి ఖచ్చితంగా చూడాలని అనుకుంటే మాత్రం ఇప్పుడు హౌస్ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి, అక్కడ హౌస్ఫుల్ బోర్డులు పెడుతున్నారు. ఏంటి పరిస్థితి మరి? నేనేమంటాను, షేక్ అయిపోతుంది. అందరికి చూపించండి. కొన్ని సినిమాలు ఉంటాయి అందరికి చూపించేది లైక్ ఏ లెసన్స్ అంతే. ఇప్పుడు ఇది కూడా అందరికి తెలియాలి మన దగ్గర. ఇప్పుడు ఫ్యూచర్ లో ఉన్నాయి. ఒక సాంగ్ అయితే ధనుష్ సాంగ్ బాగా వైరల్ అవుతుంది, పోయిరా మామ. ఇన్స్టాలో ట్రెండ్ కూడా ఉన్నాయి, 2-3 పాటలు ఉన్నాయి. పాటలన్నీ బాగానే ఉన్నాయి, ట్రెండ్ లో ఉంది. పాటల గురించే మాట్లాడుకోవాలి, దేవిశ్రీ ఇచ్చింది అక్కడ. సో ఇవన్నీ పక్కన పెడితే యాక్షన్ పార్ట్ ఎట్లా ఉంది? యాజ్ యూజువలేనండి. ఇప్పుడు ఒకనొక టైంలో బిచ్చగాన్ని చంపేస్తారు అని తెలిసింది, నాగార్జున అతను కాపాడుకోవాలి. ఆ క్రమంలో చేసే ఫైట్స్ యాజ్ రెగ్యులర్ యాక్షన్ డ్రామానే, పెద్దగా ఏదో అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ కథ కూర్చున్నంతసేపు కూర్చోబెట్టగలిగింది. అంటే నిడివి కూడా ఎక్కువే, 3.5 గంటలు, 3 గంటల పావు అట్లా, ఏదో కొంచెం పెద్దదే, 3 గంటలకు మించే ఉంది. బట్ కూర్చోబెట్టింది, సాగతీతలు లేవు. అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, అందరూ బాగా చేశారు. ఆ విలన్ అనే అతను కూడా బాగా చేశాడు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కానీ నాకు డౌట్, ఇప్పుడు రివ్యూ చెప్తున్న సందర్భంగా ఈ స్టోరీ గురించి చెప్తున్న, సీక్రెట్స్ చెప్తున్నా, రివ్యూ అయిపోయింది, నేను ఇది ఎందుకు బాగా ఆడుతుందో చెప్తున్నా. అయితే నాకెందుకు అనిపిస్తుంది దాసరి విజ్ఞాన్ ఎందుకు సినిమాలో నటించట్లేదు ఇప్పటిదాకా? ఇదేం క్వశ్చన్స్, నేను ఎందుకు నటించాలి బాబు? మీకు అట్లాంటివి ఏమి దాని మీద ఇంట్రెస్ట్ కలగలేదు ఇప్పటిదాకా? ఎందుకంటే చాలా సినిమాల గురించి మాట్లాడి, సినిమా క్రిటిక్ గా ఉండి, ఎందుకు మీరు సినిమాల వైపు అడుగు వేయలేదు అని? వద్దులే ఇది. ఎందుకంటే గతంలో కత్తి మహేష్ ఉండే, ఆయన సినిమాలు కూడా చేసాడు కదా. ఏమో ఆయనకు అంత టైం కుదిరింది, నాకు దొరకట్లా. మీరు గ్యాప్ ఇవ్వండి, పిలవడం మానేయండి, వెళ్ళి సినిమాలు. అంటే నాగార్జున లేకుంటే చిరంజీవి లేకుంటే పెద్ద పెద్ద వాళ్ళు పిలిచినా కూడా టైం లేదు పో అంటారా? అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు వదిలేయండి, పోనీ పిలవడానికి ఛానల్స్ పిలవడం వదిలేయండి, మానేయండి, నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటా. అవకాశాలు రెడీగా ఉన్నాయా మీకు? ఉంటాయి, నేను అడిగితే ఎందుకు ఇవ్వరు? అంటే మీరు అడుక్కోవడం కదా, వాళ్ళు మిమ్మల్ని గుర్తించలేదని అడుగుతున్నా. అంటే గుర్తించాలంటే మనం అడగాలి కదా, దేనికైనా అడగాలి. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను క్యారెక్టర్లు చేస్తాను ప్రకటిస్తే ఇవ్వరు, తప్పే ఉంది. సో వాట్ ఎవర్, చేస్తారు. అయితే చేద్దాంలే. మనకి ఇయే సరిపోవట్లేదు రోజంతా. అప్పుడు మళ్ళీ వీడు ఇట్ట చేశాడు, అట్ట చేశాడు, ఇంకోటి కూర్చుంటాడు రెడీ అయ్యి. మంచిదే కదా, ఎందుకు అవసరమా? మనం అనే స్టేజ్లో ఉండాలనిపించుకోకూడదు. సో ఈ సినిమా విషయానికి వస్తే, అండమాన్ నికోబార్లో ఉన్న నిక్షేపాలు, ఇప్పుడు మన వార్త గురించి మాట్లాడుకుంటే మనకి కొన్నేళ్ల పాటు ఉంది. అండ్ ఫ్యూచర్లో పెట్రోల్ ధరలు కూడా మనకు తగ్గే అవకాశం ఉంది. అండ్ మోస్ట్లీ విమాన ఫ్యూయల్ రేట్లు కూడా తగ్గుతాయి. అంటే ఇప్పుడు మనకు విమాన ప్రయాణం కదా, ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, నిత్యావసరాలు అన్ని, క్రూడ్ ఆయిల్ అంటే మొత్తం తగ్గిపోద్ది కదా, ఇంకా షిప్పింగ్, మనం అన్ని మన పోర్ట్లు కానీ ఇటువంటివన్నీ చూసుకుంటే, మన దగ్గర ఎప్పుడైతే ఈ ట్రాన్స్పోర్ట్ తక్కువ అని తెలిసిందో అప్పుడు ఇంపోర్ట్స్ కూడా ఎక్కువ. ఫ్రీ బస్సులు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలకు కూడా కొంచెం ఉపశమనమే, పెట్రోల్ రేట్లు హ్యాపీ కదా. ఆ రేంజ్ లో పెట్రోల్ రేట్లు ఉండి ప్రయాణం ఉచితం అంటున్నారు. ఇవన్నీ ఇది తగ్గుతాయి, గవర్నమెంట్ భారం తగ్గుతుంది. సో ఒక మంచి విషయము. బట్ ఈ సినిమాలో ఏం చూపించారంటే, వీళ్ళందరికీ తెలియకుండా ఇది మనం సొంతం చేసుకొని సైలెంట్గా ఉందాం, మనమే దోచేసుకుందాం, ఆ కంపెనీ మనమే పెట్టుకుందాం లాంటి సినిమా ఇది. థ్యాంక్ యూ దాసరి గారు. సో మొత్తం మీద కుబేర సినిమా అయితే మాత్రం టాలీవుడ్ ను ఊపేస్తుంది. మరి ఇటువంటి సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తానని కూడా దాసరి విజ్ఞాన్ చెప్తూ ఉన్నారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.